ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులు అనగా దేవునిలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు, దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి వారు, దేవుని కోసం నిత్యం ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు, పైకి భక్తిగా ఉండి భక్తిహీనతలు బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు తగిన కాలం ముందు ప్రతిఫలం ఇస్తానని తెలియజేస్తున్నాడు. గడిచిన సంవత్సరములు అనేక రకాలుగా మనం బ్రతుకుతున్నప్పటికీ, వారం వెంబడి వారము, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరము గడుచుతున్నప్పటికీ కూడా నూతనమైన స్వభావం, నూతనమైన మార్పు మన జీవితంలో కలగట్లేదు. అటువారిగా మన జీవితాలు కాకుండా దేవునికి ఇష్టమైన పాత్రలుగా, దేవునికి నచ్చేవారుగా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వారుగా, దేవుని చెప్పు మాట ప్రకారంగా నడుచువారుగా, అతి విశ్వాసం ఉండేవారుగా, భక్తిపరులు